పేరు నాని చీకట్లో కన్ను కొట్టేస్తావా? ఎన్నిసార్లు కొట్టావు నువ్వు? ఎన్నిసార్లు చంపేశారు? ఏ పెద్ద ఆకురౌడీలాగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎన్నిసార్లు కొట్టావు కన్ను చెప్పు ఇంతకీ? ఎన్నిసార్లు చెప్పావు? నువ్వు కొల్లు రవీందర్ని ఒక హత్యా నేరం, పాప అతను హత్యలకు వెళ్ళే మనిషి, తప్పుడు కేసు పెట్టించి 53 రోజులు లోపల పెట్టిస్తే వాళ్ళ మాజీ మంత్రి నరసింహరావు గారు ఆ మనోవేదంతో చనిపోయినాడు. నువ్వు ఎలాంటి పనులు చేయగలవు కానీ డైరెక్ట్ ఫైట్ చేయగలవా నువ్వు? దసరా ముందు పులి వేషాలు కట్టుకొని దసరా మామూలుగా వస్తారు. అలాగుంది ఇప్పుడు ఈ పేరు నాని, వల్లభనేని వంశీ, కొడాల నాని, ఈ జోగి రమేష్లు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దసరా మామూలకి పులివేషం కట్టుకొని వచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వంలో పిల్లిలు పుల్లాగా ప్రవర్తించి జనాల దగ్గర దోచుకొని ఏది దసరా మామూలు వీళ్ళు ఎలాగ వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇవాళ నువ్వు ఏంటి గుడివాడికి 3 నెలల్లో నాని వచ్చేస్తాడా? తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే బైపాస్ చేయించుకున్నాడు. అంటే సామాన్లన్నీ అంట బాగా చేయించుకొని వస్తాడంట. అంటే ఈ సామాన్లన్నీ చెడిపోయినాయి అని పేరు నానే చెప్పాడు. వల్లభనేని వంశీకి ఆల్రెడీ చెడిపోయినాయి అని కోర్టులో కూడా వేసాడు. ఏంటా మీరు, మీ మాటలేంటి, మీరేంటి? రఫా ఏంటి బాబు రఫా? ఒక్కసారి మా సారు మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మా బాస్ అసలు ఆయన చెప్పక్కర్లా. పేరు నానిని, కొడాల నానిని, వల్లభనేని వంశీని, జోగి రమేష్ని, ఎవరైతే ఈ పిల్ల సైకోలు ఉన్నారో వీళ్ళందరినీ ఒక్క పూటలో కంట్రోల్లో పెడతా. మేము ప్రతిపక్షంలో పోరాటం చేసినటువంటి వ్యక్తులం. పిరికి బందల్లారా, మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివేషాలు కట్టి ఇప్పుడు పిల్లిల్లా పారిపోయినటువంటి వ్యక్తులు. రాష్ట్ర ప్రజలకు తెలుసు మా గురించి, మా దమ్ము గురించి, మా ధైర్యం గురించి. మేమెందుకు కాముగా ఉంటున్నాం? ఈ ప్రభుత్వాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీ దాకా మొత్తం నాకేశారు. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటే ముందు లా అండ్ ఆర్డర్ ఉండాలి. లా అండ్ ఆర్డర్ బతకాలి. లా అండ్ ఆర్డర్ బతికితేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. కనుక మీ మాటలకి మేము సమాధానం గట్టిగా చెప్పలేకపోతున్నాం. పేరునని ఏంటి లోకేష్ బాబు గారిని అరే అంటావా? జగన్మోహన్ రెడ్డిని మేము అనాలంటే ఎంతసేపు అరే ఒరే అంటావా? ఈసారి ఎవడన్నా చంద్రబాబు గారు వయసు ఎత్తినా, చంద్రబాబు గారి పేరు ఎత్తినా, లోకేష్ బాబు గారి పేరు ఎత్తినా, ఆ కుటుంబం గురించి ఎవడన్నా మర్యాద లేకుండా మాట్లాడినా మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా విమర్శలు చేసుకోండి. మేము దానికి ప్రతి విమర్శలు చేస్తాం. అంతేగాని వ్యక్తిగత విమర్శల జోలికి కానీ వాళ్ళ జోలికి కానీ వెళ్తే మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడిద్ది. లేకపోతే ఇంకా ఏదో ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, అతనికేం పదవి లేదు,